మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. కానీ విచిత్రంగా పోలీసులు ప్రత్యక్షమయ్యేలోపు పత్తా లేకుండా పోతున్నారు. అసలు ఎందుకు దాగుడు మూతలు? మైనింగ్ కేసులో విచారణకి హాజరు కాకుండా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే తాను డిసైడ్ అయినప్పుడే పోలీసుల ముందుకు వెళ్తారా? చిక్కడు దొరకడు టైపులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులోని నివాసంలో ఉన్నానంటారు, పోలీసులు అక్కడికి వెళ్తే కనిపించారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్ లో ఉన్నానంటారు, తీరా పోలీసులు అక్కడ ప్రత్యక్షమైతే ఉన్న పళంగా మాయమవుతారు. ఇంతకీ కాకాణి ఎక్కడ ఉన్నారు? అక్రమ మైనింగ్ రవాణాకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పిఎస్ లో కాకాణిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ ముందుగా నెల్లూరులోని ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. రెండోసారి నేరుగా హైదరాబాద్ కు వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అప్పుడు కూడా అందుబాటులో లేరు ఆయన. ఆ తర్వాత టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. తానెక్కడికి వెళ్లలేదని, ఫంక్షన్ కారణంగా. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇంట్లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు కాకాణి. మీడియాని తీసుకువెళ్ళి ఇంట్లో లేరని తెలిసి ఇంట్లో పైన గోడ కంటించి దాన్ని ఒక ప్రహసనంలాగా మార్చి కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా గోవర్ధన్ రెడ్డి గారు లేరు, వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉన్నా, ఇది నా ఇల్లే, ఇంట్లోనే ఉన్నా. శనివారం బయలుదేరి వచ్చాను, ఈ రోజు ఉన్నాను. రేపు బుధవారం కుటుంబంలో ఒక శుభకార్యం ఉంది. అది అయిన వెంటనే బహుశా రేపు సాయంకాలమే బయలుదేరి రేపు రాత్రికే నెల్లూరు చేరుకుంటాను. ఎల్లుండి నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటాను. టీవీ9 తో కాకాణి మాట్లాడిన సమాచారం అందుకున్న వెంటనే మళ్లీ హైదరాబాద్ పయనమయ్యారు నెల్లూరు పోలీసులు. ఈసారి ఎస్సీ/ఎస్టీ యాక్ట్లతో కూడిన నోటీసుల్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ మూడోసారి కూడా కాకాణి కనిపించలేదు. దీంతో మళ్లీ ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చి వెనుతిరిగారు. ఈ కేసులో కాకాణి గారి పాత్ర ఉందని చెప్పేసి దర్యాప్తు తేలడంతో లాస్ట్ మంత్ 28న కోర్టులో మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా మొన్న ఎస్సీ/ఎస్టీ సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ సెక్షన్స్ అప్లై చేయడం వల్ల నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి నోటీస్ని ఈరోజు వారి బంధువుకి సర్వ్ చేశాము. ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరు కావాలని కాకాణికి ఇచ్చిన నోటీసుల్లో సూచించారు పోలీసులు. మరి విచారణకు వెళ్తారా, మళ్లీ డుమ్మా కొడతారా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలీసులు నోటీసులు ఇచ్చే క్రమంలో కాకాణి కనిపించడం లేదు. మరి ఎక్కడికి వెళ్లారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారనే ప్రచారం నడుస్తోంది. అందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇక్కడే ఉన్న పోలీసులు రావచ్చంటూనే వాళ్లు వచ్చేసరికి కాకాణి ఎక్కడికో వెళ్లిపోవడం సినిమా సీన్లను తలపిస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో A1గా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి అప్రూవర్ గా మారారన్న ఆరోపణల్ని ఖండించారు. కేసులు పెడితే భయపడే సమస్యే లేదన్నారు. అసలు రుస్తుం మైన్స్ పై అధికారులకే క్లారిటీ లేదన్నారు శ్యాంప్రసాద్. ఇప్పుడు నేను అప్రూవర్ గా మారితే అసలు A1గా నేను ఎందుకుంటాను? దాంట్లో వెళ్ళిపోయింది 100 కోట్లు, 7,56,00,000 రూపాయలకి పెనాల్టీ షోకాసు నోటీస్ ఇచ్చినారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు క్లియర్గా డీడీ గారు ఇచ్చిన్నారు. అసలు మైన్ 2016లోనే అయిపోయింది. 1996 నుంచి 2016కి అది మైన్ ల్యాబ్స్ అయిపోయింది. అది కంప్లీట్గా ప్రభుత్వ భూమి. అది మేము అనేక సార్లు ఎంఆర్ఓలకి వాళ్ళకి చెప్పాం, ప్రభుత్వ భూమి కదా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని. కానీ చేసుకోలేదు. ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పి మా కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పి డీడీ శ్రీనివాస్ గారు ఇచ్చినాడు, రిటర్న్గా ఇచ్చున్నాడు. పోనీ ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి. నేను ఎవరిదన్నా మాట్లాడినట్టుగానో లేకపోతే ఇంకొకటి అంటే, ఒకటి ప్రభుత్వం అంట, 2 అధికారులు అంట. అధికారులే నన్ను పిలవాలా? పోనీ ప్రభుత్వం అన్న నన్ను ఎక్కడో దగ్గర గుర్తించన్నా దగ్గర తీసుకోండాలి. అది కూడా లేదు కదా. 2 లేనప్పుడు ఇంక దానికి అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? మైనింగ్ కేసులో ప్రచారాలు, ఖండనలు ఎలా ఉన్నా కాకాణి విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు మాత్రం చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్తామంటున్నారు.